హాయ్ గైస్, టుడే అండ్ డీప్ టాక్స్ మన గెస్ట్ ఒక లాయరే కాదు, కాబోయే పొలిటీషియన్. లీగల్ రైట్స్ గురించి, రిజర్వేషన్ గురించి, సేఫ్టీ అండ్ సెక్యూర్ గురించి, సైబర్ క్రైమ్ గురించి, కరెంట్ 10 టాపిక్స్ గురించి, ప్రతి దాని గురించి మాట్లాడే ఒక స్ట్రాంగ్ వాయిస్, ఫియర్లెస్ వాయిస్. ఆయనే మన రాచకొండ ప్రవీణ్ అన్న. హాయ్ అన్న. హాయ్ బ్రదర్. సీజర్స్ నుండి సెక్షన్స్కి ఎట్లా అన్న అసలు మీ లైఫ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? ప్రతి మనిషి జీవితము ఒక మెట్టు ఎక్కడానికంటే ముందు ఏదో ఒక జర్నీ ఉంటుంది కదా. అట్లా నా జర్నీ అక్కడ నుండి స్టార్ట్ అయింది అనమాట. ఓకే స్టార్ట్ అయ్యి తర్వాత ఇక ఇంటర్ డిగ్రీ తర్వాత లా చేయడం జరిగింది. ఓకే, అంటే బిఫోర్ లాయర్, ఆఫ్టర్ లాయర్ ఏమైనా నోటీస్ చేసిల్లా? అంటే ఒకప్పుడు నేను లా అయ్యే ముందుకు నేను ఎవరినైనా సాయం కోరటోని. ఇప్పుడు నేనే 10 మందికి సాయం చేస్తున్నా. సొసైటీలో డిఫరెన్స్ ఉంటుంది కదా, అంతకుముందు రెస్పెక్ట్ వేరు, ఇప్పుడు రెస్పెక్ట్ వేరు. ఇక తప్పదు, ఇక సమాజం రిలేషన్స్లో ఎప్పుడైనా అంతే. మన దగ్గర ఏదన్నా దానం చేసే అవకాశం ఉన్నప్పుడు మన నుండి ఇతరులు కోరుకునే ప్రేరణ వేరే ఉంటుంది. ఓకే, అది కామన్, తప్పదు ఇక అది. ఇనిషియల్ స్టేజ్లో మీరు ఎల్ఎల్బి చేసే టైంలో ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిల్లు? అంటే లైక్ ఇప్పుడున్న యూత్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ, లైక్ వాళ్ళు కొంచెం అవేర్ అయిపోతారు కదా మీ నుండి. మీరు ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ లాయర్, ఇప్పుడు ఎల్ఎల్బి చేసే స్టూడెంట్స్ వాళ్ళు మీ నుండి నేర్చుకోవడానికి. ఆ, ఏం లేదు లక్ష్మణ్. ఫస్ట్ ఈ ప్రొఫెషన్కి వచ్చేటోళ్ళు ఎవరైనా సరే మంచిగా చట్టాలు ఏవైతే ఉంటాయో, యాక్ట్స్ అంటారు కదా, బేర్ యాక్ట్స్ అంటారు, వాటి మంచిగా చదవాలి ఫస్ట్. కొంత ఇంగ్లీషు జ్ఞానం అటు ఇటు ఉన్నప్పటికీ లాలో రోజులు గడుస్తున్నప్పుడు మనం కొద్దిగా రీసెర్చ్ చేస్తే ఈ ప్రొఫెషన్లో రాణించగలుగుతాం. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న మనకి ఇంగ్లీషు మరి ప్రాబ్లం ఉన్నదన్న ఎట్లా అని అంటారు. నేను ఏమంటే, నీకు ఇంగ్లీష్ ప్రాబ్లం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా నీకు చట్టం అర్థమయ్యి నీ యొక్క క్లయింట్ని సాటిస్ఫై చేసి జడ్జి గారికి అర్థమయ్యే విధంగా చెప్తే యు ఆర్ సక్సెస్ఫుల్ లాయర్ నా దృష్టిలో. కాబట్టి నీకు షేక్స్పియర్ ఇంగ్లీష్ అవసరం లేదు, కామన్ ఇంగ్లీష్ వచ్చినా సరిపోతుంది. అంటే కొద్దిగా నిరంతరం పర్సూ చేయాలి లేటెస్ట్ జడ్జిమెంట్స్ కానీ. సో సెక్షన్ యొక్క ఇంటెన్షన్, లా యొక్క ఇంటెన్షన్ అంటారు జనరల్గా, అంటే లెజిస్లేషన్ యొక్క ఇంటెన్షన్. ఒక చట్టం ఎందుకు చేస్తారు ఆ ఇంటెన్షన్ చూడమంటది కోర్టు ఎప్పుడు కూడా. అట్లా కాబట్టి ఆ ఇంటెన్షన్ మనం గ్రాస్ప్ చేయాలి లాయర్ అంటే. అప్పుడు మనం క్లయింట్కి ఏదైనా న్యాయం చేయగలుగుతాం తప్ప అందరిలానే మనం కేసులు చేస్తా అంటే అందరిలానే మనం కూడా ఎన్నుకుండాల్సి వస్తుంది. ముందుకు వెళ్ళాలంటే అందరికంటే ముందుండి చదవాలి. అట్లా లాంగ్వేజ్ బ్యారియర్, అంటే లాంగ్వేజ్ అవసరం లేదు, మనం చేసే పనిలో మనకి కరెక్ట్గా తెలిసి ఉంటే సరిపోతుంది. లాంగ్వేజ్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం. సో అది నేర్చుకుంటే కొద్దిగా మనం రాణించవచ్చు. కాబట్టి రోజు కొద్దిగా నేర్చుకున్నా ఓకే, అట్లా ముందుకెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మన సమాజంలో, అంటే మన సొసైటీలో మనం రేర్గా కాదు, అంటే ఒకప్పుడు రేర్గా ఉండేది, ఇప్పుడు కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి ఈ డివోర్స్ కేసెస్ అనేటివి. సో లైక్ ఈ డివోర్స్ కేసెస్ అప్పటికి ఇప్పటికి ఎందుకు ఎక్కువైనాయి అని అనుకుంటున్నారు? సమస్య ఏంటిదంటే, అప్పుడు మన తాతలు తండ్రులు ఇదంతా పెద్ద పెద్ద మనుషుల మధ్య జరిగినటువంటి వ్యవహారికం. ఓకే, సో ఇప్పుడు వాళ్ళ చేతుల నుండి బయటకు వచ్చింది. ఇప్పుడు అంతా కూడా సాఫ్ట్వేర్ ఏఐ ఏరాలో ఉన్నాం మనం. కాబట్టి ఇక్కడ ఒక మనిషి ఇంకో మనిషి చెప్తే విని నడుచుకునే రోజులు తక్కువ ఇప్పుడు. సో పర్సంటేజ్ తగ్గింది. ఒకప్పుడు మీడియా లేదు, ఇప్పుడు ఏం జరిగినా మీడియా అటెన్షన్ ఉన్నది కాబట్టి ఎక్కువ ఫోకస్ అవుతుంది. సో కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్, సో దానివల్లనే ఎక్కువ ప్రాబ్లమ్స్. సెల్ ఫోన్ ఉంది కదా, సో 10 మంది జీవితాలను ఈ రోజులలో పైకి తీసుకురావాలన్నా వెనక్కి తీసుకెళ్లాలన్నా సెల్ ఫోనే కారణం. ఓకే అన్న, లైక్ ఇది చూసాక చాలామంది తప్పు అనుకుంటారు కావచ్చు, బట్ చాలామందికి ఉన్న క్వశ్చన్, డౌరీ తీసుకోవడం తప్పు, అల్యూమినీ తీసుకోవడం మరి ఆఫ్టర్ గెటింగ్ డివోర్స్ అల్యూమినీ తీసుకోవడం అది తప్పు కాదు? అది మనకు లీగాలిటీ పర్వ్యూలో ఉంటుంది కాబట్టి, సో దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి చెప్పడానికి. ఓకే, అట్లా. అండ్ మనకు తెలిసిందే డైలీ చాలా కేసులు అవుతుంటాయి. యాక్సిడెంట్ అయినా ఒక కేసే, వాళ్ళని చంపినా ఒక కేసే, లేకపోతే ఇంకేదైనా కేసే. సో మన జ్యుడిషియల్ సిస్టంలో నార్మల్గా మన ఇండియాలో డైలీ కొన్ని వేల కేసెస్ అనేటివి నమోదవుతూ ఉంటాయి. బట్ బయట టాక్ ఏంటంటే కోర్టు పోతే న్యాయం జరగదు, చాలా లేట్ అవుతుంది, న్యాయం చాలా లేట్ అవుతుంది, ఎందుకులే అని చెప్పి పట్టించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు కోర్టులు ఎందుకు ఇంత స్లో నడుస్తాయి? అంటే లోపల జడ్జిమెంట్ నడుస్తుందా? అసలు నడిస్తే ఎందుకు ఇంత డిలే అవుద్ది? జనరల్గా ఏంటంటే పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉండడం వల్ల డిలే జరుగుతుంది. జడ్జెస్ అందరూ రెగ్యులర్గా వస్తారు, వర్క్ జరుగుతూనే ఉంటుంది. సో కేసెస్ రెగ్యులర్గా టేకప్ చేస్తారు కాబట్టి ఏమాత్రం జడ్జిమెంట్స్ వస్తానే, ఆర్డర్స్ వస్తానే. సో మనం ఒకవైపు కామెంట్ చేయడం అనేది తప్పు. సో ఒక సిస్టమ్ ఏదైనా, మన గవర్నమెంట్లో ఏదైనా ఒక సిస్టమ్
సక్సెస్ఫుల్ కావాలంటే ప్రతి పౌరుడు బాధ్యత ఉండాలి అలా. ఓకే. కేవలం ఒక అడ్వకేట్, ఒక జడ్జ్ అనేది కాదు. సో అందరూ సహకరిస్తే కూడా ఒక రిజల్ట్ తొందర రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ఆఫ్ కేసెస్ ఎక్కువగా ఫైల్ కావడం. సో ఇంకొకటి ఏంటంటే కొంత కోర్ట్స్ కూడా పెంచాలి గవర్నమెంట్. పెంచితే సో తాలూకా లెవెల్లో ఉన్నటువంటి ఇష్యూస్ కూడా అక్కడికక్కడే సార్ట్ అవుట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. ఇంకా చేయాలి, ఇంకా ఎక్కువ కోర్ట్స్ను ఎస్టాబ్లిష్ చేయాలి, ఎక్కువ జడ్జెస్ని రిక్రూట్ చేయాలి. తద్వారా మనం తొందరగా స్పీడీ రెమెడీ వస్తుంది. మనం అంటే మన క్లయింట్స్ కూడా బాధితులకు కూడా మనం తొందరగా రెమెడీ ఇవ్వగలుగుతాం. అట్లా ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక జిల్లాకు వచ్చే వరకు లేట్ అవుతుంది. అదే తన మండల స్థాయిలో ఏదైనా ఒక కోర్టు ఎస్టాబ్లిష్ చేసినాం అనుకో, సో తన ఉన్నటువంటి ప్రాబ్లం అక్కడనే సార్ట్ అవుట్ అవుతుంది. ఆ కోర్టుకి వెళ్ళి ఏదైనా రిలీఫ్ తీసుకోగలుగుతాడు. సో అట్లా చేస్తున్నారు ఇప్పుడు, ఇంకా చేస్తే బాగుంటుంది. ఓకే. అట్లా రిజర్వేషన్స్ మీద మీ ఒపీనియన్ ఏందన్నా? రిజర్వేషన్స్ అనేటి సామాజికంగా, ఆర్థికంగా అణచివేతకు సో అనేకమైనటువంటి అంశాలను సో పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. సో నేను స్టడీ చేసినటువంటి వ్యూ చెప్తున్నా. సో ప్రస్తుతం బర్నింగ్ ఇష్యూ అయితే బీసీ ఇష్యూ నడుస్తుంది. బీసీలకు కూడా పాపం ఇప్పటి వరకు పెద్దగా న్యాయం అయితే జరగలే. వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చాలా తక్కువ ఉన్నది. సో పెరగాలంటే వీళ్ళకు కూడా ప్రభుత్వాలు మెరుగైన రిజర్వేషన్ అందించాలి. పొలిటికల్ రిజర్వేషన్ అందిస్తే తప్ప ఇలా జీవితాల్లో ఎంతో కొంత మనం వెలుగును చూడవచ్చు. ఓకే. కానీ ఇది అంటే రిజర్వేషన్ని మెరిట్ వర్సెస్ టాలెంట్ వర్సెస్ రిజర్వేషన్, దీన్ని మనం ఎట్లా తీసుకుంటాం? ఇప్పుడు ఒక హై స్టాండర్డ్ స్టూడెంట్ ఉంటాడు, అంటే వాళ్ళ ఓసీ అవ్వచ్చు, ఇంకేదైనా అదర్ క్యాస్ట్ అవ్వచ్చు, ఓ రెడ్డియో రావో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయనకు 90 మార్క్స్ వస్తాయి. ఒక 80 మార్క్స్కి కట్ ఆఫ్ అనుకోండి. లోకల్ ఏరియాని బట్టి కూడా మనకు పోస్టింగ్స్ ఉంటాయి నార్మల్గా. ఇప్పుడు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ ఇట్లాంటివి ఉంటాయి. సో వీళ్ళకి కొంచెం ఇప్పుడు ఆ 90 వచ్చిన వ్యక్తి ఉంటాడు, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఒక 65, 70, 50, 45 వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. నా రియల్ లైఫ్లో చూసిన కొన్ని ఈ 45 to 50 వచ్చిన వాళ్ళకి కూడా జాబ్లు వస్తాయి, అండ్ ఈ 90, 95 వచ్చిన వాళ్ళకి కూడా జాబులు రావు. ఈ రిజర్వేషన్స్ వాళ్ళకి ఏమైనా అడ్డుపడుతున్నాయా? అట్లనే ఉండదు. ఇది ఒక పెద్ద ఇష్యూ. రిజర్వేషన్స్ మీద మాట్లాడాలంటే మనం 1947 కంటే ముందు పోయి కుల వ్యవస్థ గురించి మాట్లాడుతూ తీసుకొని రావాలి. ఇక్కడికి తీసుకొచ్చి ప్రస్తుతం ఎండ్ చేయాలి. కాబట్టి ఇది ఒకరోజు సపరేట్ మనం పెట్టుకుందాం మంచిగా. రిజర్వేషన్స్ అనేది పెట్టినటువంటి ఇంటెన్షన్ వేరు, ప్రస్తుతం ఈ సమాజం రిజర్వేషన్స్ ఎట్లా అర్థం చేసుకుంటుంది అనే విషయం కూడా వేరే. కొంత నెగిటివ్గా అర్థం చేసుకుంటుంది. ఈ దేశంలో ఇప్పటి వరకు రిజర్వేషన్స్ పొంది లాభపడ్డ వాళ్ళకంటే రిజర్వేషన్స్ పొందకుండా లాభపడ్డటువంటి అగ్రకులాలు ఈ విషయం చెప్పదు. ఎంతసేపు రిజర్వేషన్ వల్ల మాకు నష్టం జరుగుతుంది, మెరిట్ స్టూడెంట్కు అన్యాయం జరుగుతుంది అంటారు. కానీ ఈ దేశంలో ఇప్పటి వరకు ఈ రాజ్యంలో ఎవరున్నారు? ఒక చాకలాయన ఉన్నాడా, ఒక మంగళాయన ఉన్నాడా, ఒక కుమ్మరాయన ఉన్నాడా, ఒక కమ్మరాయన ఉన్నాడా? ఎవరున్నారు? వీళ్ళకి అగ్రకులపుల్లే కదా అంత ఇప్పటివరకు దేశాన్ని పరిపాలించింది. కాబట్టి రిజర్వేషన్స్ లేకున్నా కానీ రిజర్వేషన్స్ను అనుభవించింది ఎవరు? ఇప్పుడు వాళ్ళే. తిరిగి మళ్ళీ ఇప్పుడు వాళ్ళే మళ్ళీ రివర్స్ మాట్లాడడం అనేది నాకైతే ఎందుకో తప్పనిపిస్తుంది. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాన్ని మనం అందరం గౌరవించాల్సిందే. కానీ మన ఉద్దేశం ఏంటంటే రిజర్వేషన్స్ను ఎవరైతే అనుభవించిల్లో వాళ్ళకంటే ఎక్కువగా ఈ వ్యవస్థలో, ఈ భారతదేశంలో లాభాన్ని పొందింది మాత్రం అగ్రకులాలే. ఒక్కసారి మీరు ఈ ప్రస్తుతం ఒక ఎగ్జాంపుల్, లేటెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు ప్రస్తుతం? చంద్రబాబు నాయుడు. దానికంటే ముందు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి. బీసీలా వీళ్ళు ఏమన్నా? ఎస్సీలా? ఎస్టీలా? పోనీ వీళ్ళు ఏమన్నా ఇంకేమన్నా మైనారిటీ కులాలకు చెందిన వాళ్ళ? కాదు కదా. అసలు రిజర్వేషన్ ఎవరు పొందుతారు? అసలు ఇప్పుడు అగ్రకులాలే కదా పొందేటోళ్ళు. కాబట్టి అట్టడుగు వర్గాల పైన కామెంట్ చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది? అసలు వాళ్ళని ఆదుకోవాలి. గవర్నమెంట్స్ ఎప్పుడు కూడా అట్టడుగు వర్గాలను లిఫ్ట్ చేయాలి, కానీ ఇంకా దొక్కేస్తామంటే ఎట్లా? భవిష్యత్తులో ఈ దేశాన్ని పరిపాలించబోయేది బడుగు బలహీన వర్గాల వారే. తప్పకుండా ఇది ఒకరోజు కార్యరూపం దాల్స్తుంది, మీరు కూడా చూస్తారు. ఓకే. అండ్ కమింగ్ టు టాపిక్ ఏంటంటే లైక్ అన్న మనం పోలీస్ కేసెస్, అరెస్ట్లు అట్లాంటివి చూస్తూ ఉంటాం. సడన్గా ఇంటికి వచ్చి పట్టుకపోవడం, ఏం చెప్పకుండా చేయకుండా పోతే మనకి నార్మల్గా మనకు తెలిసిన లెవెల్ లేకపోతే ఇక మనం ఇంకేం చేయలేక అట్లనే మిగిలిపోతూ ఉంటాం. సో ఒకవేళ మనం బెయిల్ పొందాలంటే
ఎట్లా పొందొచ్చు బెయిల్? ఒకవేళ బెయిల్‌లో ఎన్ని రకాలు ఉంటాయి? సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ జనరల్గా ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ అయినప్పుడు అది పోలీస్ వాళ్ళు కనుక ఆ కేసుకు సంబంధించి కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే సో రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి సో మేజిస్ట్రేట్ కన్సర్న్ మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ చేస్తారు. ఓకే. తర్వాత వారు ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకొని సో బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసుకోవచ్చు. ఐదర్ మేజిస్ట్రేట్ కోర్టులో కానీ, డిస్టిక్ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ. ఒకవేళ హైకోర్టులో ఏమైనా డిస్మిస్ అయితే సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. సో మళ్ళీ బెయిల్లో యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఉంటుంది. ఓకే. సో యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటిదంటే సో యాంటిసిపేషన్ ఆఫ్ అరెస్ట్. ఓకే. నీ మీద ఒక ఎఫ్ఐఆర్ అయింది. సో పోలీసు వాళ్ళు నిన్ను అరెస్ట్ చేస్తారని నీకు అనిపించినప్పుడు మీరు ముందస్తుగా వెళ్ళి ఆ సంబంధిత కేసు రికార్డును అంతా కోర్టులో ఫర్నిష్ చేస్తూ ఒక పిటిషన్ ద్వారా మీరు కోర్టుకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. బెయిల్ అప్లికేషన్ ఫార్వర్డ్ చేసుకొని మనం బెయిల్ ప్లీ తీసుకోవచ్చు. ఓకే. అట్లా బెయిల్ పొందవచ్చు ముందస్తుగానే, అరెస్ట్ చేయకుండా ముందే. స్టేషన్ బెయిల్ అంటే ఏంటన్నా? స్టేషన్ బెయిల్ అంటే ఏంటిదంటే దీనికి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని ఒక జడ్జిమెంట్ చదివితే స్టేషన్ బెయిల్ పైన మన కామన్ మ్యాన్కి అర్థమవుతుంది. 7 years అఫెన్స్ కనుక లోపు ఏ సెక్షన్స్ ఉన్నప్పటికీ ఒక వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ అయితే ఆ సంబంధిత సెక్షన్స్ 7 years లోపు కనుక ఉంటే ఆ వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు అనేది ఈ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ జడ్జిమెంట్ యొక్క సారాంశం. సో అది పోలీసు వాళ్ళు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో అతను ఇన్వెస్టిగేషన్ సహకరిస్తారని భావించినప్పుడు జనరల్గా స్టేషన్ బెయిల్ ఇస్తారు. సో దీన్ని ఇంతకుముందు సిఆర్పిసి ఉన్నప్పుడు 41 year నోటీస్ అనేవాళ్ళు. సో ఇప్పుడే 35 section BNSS అయింది. ఓకే. అది డిఫరెన్స్. ఓకే. రీసెంట్గా నేను మీ గురించి విన్నాను బయట, లైక్ మీరు రైతు బీమా కేసెస్ గెలిచారని చెప్పేసి. అసలు ఆ కేసెస్ ఏంటి, అవి పెట్టిన వారు ఎవరు, అసలు ఆ కేసెస్లో ఉన్న మ్యాటర్ ఏంటి, కంటెంట్ ఏంటి? ఒక రైతు చనిపోతారు వాస్తవానికి. సో తన పేరు మీద కొంత ల్యాండ్ ఉంటుంది. సో తను చనిపోయిన నాటికి 60 ఏళ్ళు దాటిండు అని చెప్పేసి వారికి రైతు బీమా డినై చేస్తుంది అన్నమాట LIC. సో డిఫెక్ట్ ఏంటిదని మేము చూసినప్పుడు ఆ రైతు యొక్క ఆధార్ కార్డు ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయరు. ఎప్పుడైతే 2008లో తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్ ఎన్రోల్ చేసినప్పుడు, ఇంప్లిమెంట్ చేసినప్పుడు సంబంధిత అధికారులు ఏం చేస్తారంటే ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ను మాత్రమే కన్సిడర్ చేయాలి వాస్తవానికి. ఓకే. ఎంటర్ చేసేటప్పుడు కొద్దిగా పొరపాటు వల్ల ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఎంటర్ చేయడం జరుగుతుంది. తద్వారా ఈమె చనిపోయే నాటికి 60 ఏళ్ళు దాటుతుంది ఓకే రైతు. కాబట్టి ఆమెకు రైతు బీమా ఇవ్వరు. సో ఈ డిఫెక్ట్ రైతు ప్రాబ్లం కాదు కదా, అధికారులు చేసినటువంటి తప్పిదం వల్ల ఈమెకు రైతు బీమా రాలేదు. కాబట్టి ఈమెకు రైతు బీమా ఇవ్వాల్సిందే అని మేము తెలంగాణ గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పార్టీ చేస్తూ, అట్లాగే LIC కూడా పార్టీ చేస్తూ కేసు వేసినాం. డిస్టిక్ కన్జ్యూమర్ ఫోరం వరంగల్లో కేసు వేసినాం అనమాట 2023లో. సో మాకు 2 లక్షల రూపాయలు మాత్రం అవార్డు చేసింది డిస్టిక్ ఫోరం. ఆ తర్వాత మళ్ళీ మేము స్టేట్ ఫోరంలో అప్పీల్ ప్రిఫర్ చేసినాము. అప్పీల్ ప్రిఫర్ చేస్తే అప్పుడు అప్పీలేట్ కోర్టు ఏం చేసిందంటే 5 lakhs ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. సో ఈ యొక్క కేసు వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా ఎవరికైతే రైతు బీమా రాలేదో, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ ఎవరికైతే తప్పుగా నమోదైందో ఆ కారణం వల్ల ఎవరికైతే రైతు బీమా రాలేదో వాళ్ళందరికీ ఒక జడ్జిమెంట్ ఒక ఆధారం అవుతుంది. ఎవరికైనా రైతు బీమా రాకపోతే నా దగ్గర జడ్జిమెంట్ కాపీ ఉంది, సో మీకు ఎవరైనా అప్రోచ్ అయితే మీకు వాట్సాప్ చేస్తాను, అది వాళ్ళకి పంపించండి. అట్లీస్ట్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది రైతుకు. చాలా మందికి ఈ ప్రాబ్లం ఎట్లా సార్ట్ అవుట్ చేసుకోవాలని తెలియక వాళ్ళు రైతు బీమాను అసలు పాపం అప్లికేషన్ కూడా పెట్టుకోలే శాంక్షనింగ్ కోసం, వాళ్ళకి తెలియక. కాబట్టి ఎవరికైనా రైతు బీమా ఇష్యూ కనుక ఉంటే సో వారిని సంప్రదించండి, తప్పకుండా నేను దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ కూడా ఫార్వర్డ్ చేస్తాను, తద్వారా మీరు తీసుకోవచ్చు. ఓకే. అయితే అన్న, లైక్ ఈ హై పేయింగ్ లాయర్కి లో పేయింగ్ లాయర్కి డిఫరెన్స్ ఏంటి? ఈ రెండిట్లో జస్టిస్ ఏమన్నా ఉండేది? కామన్గా న్యాయమే ఉంటుంది. లక్షలు ఇచ్చి ఒక లాయర్ని హైర్ చేసుకొని, నార్మల్గా మన బేసిక్ వారి ఫీజు ఇచ్చుకొని ఒక లాయర్ని హైర్ చేసుకొని, రెండిట్లో జస్టిసే. సో వాళ్ళకంత హై పేయింగ్ ఎందుకు, లో పేయింగ్ ఎందుకు? ఈ లాయర్స్లో ఈ టైప్స్ ఏంటి అసలు? అట్లానే దీనికి ఎట్లా మనము సమాధానం చెప్పొచ్చు అంటే, ఒక వ్యక్తి యొక్క నాలెడ్జ్ని బట్టి, తన యొక్క స్టాండర్డ్ ఆఫ్ ప్రాక్టీస్ని బట్టి కూడా సో ఫీజు ఛార్జ్ చేయడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి బీదవాడికి ఎప్పుడన్నా మంచి లాయర్ని ఎంగేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు రామ్ జెట్మల్ లాంటి వాళ్ళు కూడా బీదోళ్ళకి కేసులు ఆర్గ్యూ చేసిళ్ళు. కాబట్టి చాలా వరకు కూడా ఎవరైతే పెద్ద అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళు బీదవాళ్ళ కోసం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఫోకస్ కాలే. వాళ్ళు ఒక జగన్ కానీ
చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళ కేసులు చేసినప్పుడు మాత్రమే అది బయటకు వచ్చింది. కానీ ఉమ్, చాలా బీద వాళ్ళ కేసులు కూడా పెద్ద పెద్ద వకీళ్ళు ఆర్గ్యూ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. పోలీస్ కస్టడీలో డెత్స్ జరుగుతూ ఉంటాయి నార్మల్గా, మనం చూసుంటాం. అవి అసలు బయటికి రానియరు అనుకోండి, కానీ తెలిసే ఉంటుంది చాలామందికి, ఎవరు మాట్లాడరు. ఒకవేళ అట్లాంటి డెత్స్ జరిగితే మనం ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలి లీగల్గా? లీగల్గా మనం హైకోర్టులో ఇమ్మీడియట్గా రిట్ ఫైల్ చేయొచ్చు. ఓకే. సో ఒక మంచి అధికారిని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక డైరెక్షన్ కూడా తీసుకురావచ్చు. హైకోర్టులో రిట్ ఫైల్ చేసి ఏ కారణాలు అప్పటి వరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం హైకోర్టులో ఫైల్ చేసి మనం ఒక డైరెక్షన్ తీసుకొని వస్తే సంబంధిత ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసి సరైన రిపోర్టు కోర్టులో దాఖలు చేయొచ్చు. ఓకే. కాబట్టి సో ఇప్పుడు ఒకప్పుడు ఉన్నటువంటి లాకప్ డెత్స్ ఇప్పుడు కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఓకే. ఇప్పుడు కొద్దిగా కస్టోడియల్ టార్చర్ జరుగుతుంది. సో ఇది కూడా ఎంతో కొంత రెమెడియల్ మెజర్స్ తీసుకొస్తున్నది గవర్నమెంట్. అట్లా ఆ విధంగా జరగకుండా సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో కూడా వాళ్ళు జడ్జిమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కస్టోడియల్ టార్చర్ ఇంటరాగేషన్ టైంలో కానీ, సో ఇంటరాగేషన్ టైంలో కూడా అడ్వకేట్ ఉండొచ్చు అని కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే. అట్లా ఇప్పుడున్న లా సిస్టమ్కి నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇండియన్ లా సిస్టమ్ ఎట్లా ఉంటుందని, అంటే ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తప్పకుండా టెక్నాలజీ వల్ల ప్రతి క్రాఫ్ట్ కూడా కొంత మార్పు వచ్చింది. ఓకే. ప్రతి డిపార్ట్మెంట్, అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సర్వీస్ కానీ. అట్లాగే న్యాయ వ్యవస్థ కూడా కొంత డిజిటలైజేషన్ కావడానికి కూడా కొద్దిగా స్కోప్ ఉన్నది. సో భవిష్యత్తులో కొంతగా ఈ టెక్నాలజీని యూజ్ చేసుకునేటటువంటి వెసులుబాటు కూడా కోర్టులు ఎట్లా యూజ్ చేసుకోవాలని కూడా ఆలోచిస్తున్నాయి ప్రస్తుతం. ఇప్పుడు కొంత ఆన్లైన్ కూడా స్టార్ట్ అయింది మోస్ట్లీ. ఓకే. అట్లా ఇంకా అది స్పీడప్ జరుగుతుంది భవిష్యత్తులో. ఓకే. మన ఇండియాలో లాస్ అనేటి యూత్కి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి, ఎందుకు? చదివితే ఈజీ అవుతాయి కదా వాళ్ళకు కూడా, వాళ్ళు కూడా చదవాలని కోరుకుంటారు నేను. అట్లా యూత్ కూడా చదవాలి రెగ్యులర్గా. ఎట్లయితే మీరు అందరూ సెల్ ఫోన్ వాడుతున్నారో అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడు చట్టాలపైన అవగాహన తెచ్చుకుంటే వాళ్ళు కూడా నేరాలు చేయకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. అట్లా ఈ పోలీసులకి దొరుకుతారు కన్నా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ హెల్మెట్ లేకుండా అట్లా ఇట్లా, లైక్ వీళ్ళు అంటే గవర్నమెంట్ ఇష్టం ఉన్నట్టు ఫైన్లు పెంచుకుంటా పోతా ఉంది. మధ్య తరగతితో కట్టాలంటే కట్టలేడు కదా. సో దీని మీద మీ వ్యూ ఏంటి నార్మల్గా? ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి ఫైన్లు కడుతున్నారు, మధ్యతరగతి కట్టలేడు కాబట్టి అనేది మీ క్వశ్చన్ కదా. అవును. సో వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా మంచి స్ట్రైట్గా కరెక్ట్గా రూల్స్ ప్రకారం పోతే ఎవరికి ఏ ప్రాబ్లం లేదు, ఏ ఫైన్ లేదు. ఓకే. ఓకేనా? అది సరే. సైబర్ క్రైమ్స్, మనకు సైబర్ క్రైమ్స్ తెలిసే ఉంటుంది నార్మల్గా. ఇప్పుడు సైబర్ క్రైమ్స్లో ఇల్లీగల్ యాక్సెస్ కానీ ఒక వెబ్సైట్లు క్రియేట్ చేసి దాంట్లో కంటెంట్ పోస్ట్ చేసి, అది లైక్ లీగల్గా చేస్తే అది ఒకలాగా ఉంటుంది, ఇల్లీగల్గా చేస్తే ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మనం చూసే ఐబొమ్మ అనేది ఒకటి రవి అనే ట్రెండింగ్ ఉన్నదా, బాగా అరెస్ట్ అయిపోయాడు ఆయన. లైక్ ఆయన దొరకబట్టించి అదంతా పోలీసులు ఏం చెప్తున్నారు అంటే మేము ఇదంతా ఒక గ్రౌండ్ ఆపరేషన్ చేసినాం, అట్లనే దొరికిండు అని చెప్పేసి పోలీసులు. కానీ సోషల్ మీడియా ప్రకారం ఏంటంటే తన భార్య తను పట్టించిందని చెప్పేసి సోషల్ మీడియాది. సో లీగల్గా అతనికి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురవచ్చు? సో జనరల్గా తను రిమాండ్ అయ్యాడు ప్రస్తుతానికి. ఓకే. రేపు బెయిల్ వస్తుంది, తర్వాత జనాలు కూడా మర్చిపోతారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే జనాలకు ట్రెండింగ్ కావాలి, వాస్తవాలు అనేవి చాలా రోజులకు తెలుస్తాయి. సో అతను ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిండు, ఏ కారణం చేత పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిళ్ళు అనేది ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉంటాయి ఫ్యాక్ట్స్ అనేవి. తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు, ఆ ఛార్జ్షీట్లో ఏమేమి ఫ్యాక్ట్స్ కోట్ చేసిళ్ళు, ఫర్నిష్ చేసిళ్ళు అనేది రికార్డు చూస్తే తప్ప మనకు అతనికి శిక్ష పడదా అని చెప్పలేము. ఇష్టం ఉన్న కేసులను పెట్టొచ్చా? అంటే ఇప్పుడు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు యాక్టర్స్, వాళ్ళ మూవీస్ ఆయన వల్ల చాలా లాస్ అయ్యారు. అంటే రేపు మూవీ రిలీజ్ అవుతుంది అనగా ఇలా ఆ వెబ్సైట్లో మూవీ హెచ్డి ప్రింట్తో వస్తుంది. సో వాళ్ళు చాలా లాస్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమైనా లాకి అంటే జస్టిస్కి దగ్గరుండి వాళ్ళు ఏమైనా ఇష్టం ఉన్న కేసులు పెట్టి ఆయన మీద ఏమన్నా అసలే రాకుండా చేసేమన్నా అధికారం ఏమైనా ఉందా? ఒకటి ఏంటంటే ఏదైతే ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఉందో తనను పర్మనెంట్గా బయటికి రానియకుండా చేసే అధికారము ఎవరికి లేదు ఈ దేశంలో, ఏ డిపార్ట్మెంట్కి లేదు. ఓకే. సో ఆర్టికల్ 21 ఏదైతే ఉందో తప్పకుండా తనకు మంచి కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది, తను యూజ్ చేసుకొని బయటికి రావచ్చు ఒక వకీల్ని ఎంగేజ్ చేసుకొని. కాబట్టి ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే, తెలిసో తెలియక ఏదైనా తప్పు చేస్తే
తనకు కొన్ని కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉన్నాయి, చట్ట ప్రకారంగా కూడా తనకు కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. కాబట్టి తను వాటిని యూజ్ చేసుకొని జైలు నుండి బయటికి రావడానికి ఆస్కారం ఉంది. అట్ ది సేమ్ టైమ్ తను ఒక నిరపరాధిగా కూడా ప్రూవ్ చేసుకునే ఆస్కారం కూడా తనకు ఉన్నది. కాబట్టి ఒక నేరం ఒక వ్యక్తి పైన నమోదైనప్పుడు అతను క్రిమినల్ అని చెప్పడానికి మనం వీల్లేదు. ఎందుకంటే నేరం ఇంకా ప్రూవ్ కాలేదు, ఇంకా అది ప్రాథమిక దశలోనే ఉందనుకోవాలి మనం, అంటే ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే ఉంది. అది కింది కోర్టులో శిక్ష ఇచ్చింది అనుకో, మళ్ళీ అపిలేట్ కోర్టుకి వెళ్తాడు, అక్కడ నుండి సుప్రీంకోర్టుకి వెళ్తాడు. కాబట్టి ప్రక్రియ అనేది చాలా పెద్దది. సో మనం తొందరగా ఇన్ఫరెన్స్కి రాలేము, అంటే ఒక కన్క్లూజన్ రాలేము మనం అట్లా. ఓకే. అండ్ ఇండియాలో నార్మల్ పీపుల్కి అంటే జనాలకి లైక్ యూజ్ అయ్యే ఒక 3 యాక్ట్స్ చెప్పండి అన్న. లాస్ అయినా యాక్ట్స్ అయినా ఇమీడియట్ అంటే నార్మల్ టైంలో యూజ్ అయ్యే కొన్ని యాక్ట్స్. సో ఫస్ట్ ఎవరైనా సరే పాసిబుల్ అయితే విద్యార్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంత టైం ఉంటే అంత కొద్దిగా ఈ లీగల్ ఇష్యూస్ని చదవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఏ న్యూస్ పేపర్ తీసుకున్నా ఏదో ఒక లీగల్ ఇష్యూ డైలీ సుప్రీంకోర్టు, హైకోర్టు, లోవర్ కోర్ట్స్ ఏదో ఒక తీర్పు ఇస్తూనే ఉంటుంది. సో అవి ఇచ్చినప్పుడు ఎంతో కొంత చదివితే వాళ్ళకు అవేర్నెస్ వస్తుంది, మళ్ళీ నేరం చేయకుండా ఉంటారు. ఓకే. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు ఏదో ఒక యాక్ట్ చేయడం మంచిది. ఒక సెక్షన్ చదివినా వాళ్ళకు ఉపయోగపడుతుంది, నేరం చేయకుండా ఉంటారు. నేరం చేయకుండా ఉండడానికి చట్టాలు చదవాలి కానీ ఎట్లా తప్పించుకోవాలనో కాదు అట్లా. ఇమాజిన్ లైక్ జాబ్స్ అంటే మనకు తెలిసి లాయరో, పోలీసో, డాక్టరో అట్లాంటివి ఉంటాయి. కానీ రాజకీయం కూడా ఒక జాబే. ఎట్లా అంటే ఈ యువత అనేది రాజకీయంలోకి రావాలని చెప్పేసి స్వయాన కేటీఆర్ గారే అన్నారు. అట్లాంటి యువతకి ఎట్లాంటి ఆపర్చునిటీస్ రావు. యువత రాజకీయంలోకి రావాలి అంటే ఎగ్జాంపుల్ యువత పక్క పెట్టండి, మీరే రాజకీయంలోకి రావాలంటే ఒకవేళ వస్తే ఫ్యూచర్లో ఈ లా సిస్టమ్ని ఎట్లా చేంజ్ చేయగలుగుతారు? లా సిస్టాన్ని చేంజ్ చేయలేం కానీ లాను ఇంప్లిమెంటేషన్ చేయగలం, అది చేయొచ్చు. సో ఏ ప్రభుత్వం అయినా కరెక్ట్గా వర్క్ చేయగలిగితే, ఇంప్లిమెంటేషన్ కనుక కరెక్ట్ చేస్తే క్రైమ్ రేటుని తగ్గించవచ్చు. అట్ ది సేమ్ టైము లిటిగెన్స్ యొక్క ప్రాబ్లమ్స్ కూడా కోర్టు ద్వారా మనం సార్ట్అవుట్ చేయొచ్చు. సో ఈ దేశంలో బిగ్గెస్ట్ సమస్య ఏంటంటే చట్టాలు చేయడం కాదు, అమలు పరచడంలో కొద్దిగా మనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి అమలు పరచడంలో గవర్నమెంట్ శ్రద్ధ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను అట్లా. సార్ ఎట్లా అంటే పాకిస్తాన్, ఇండియా అని అంటే ఒక రైవల్రీ లెక్క చూస్తారు. అసలు దాన్ని చేసింది వాళ్ళు, అట్లా ఆ రైవల్రీ చేసింది వాళ్ళు? దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కొంతమంది స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తులను కొంతమంది కోట్ చేస్తారు, కొంతమందిని ఒక ఐడియాలజీ కోసం వర్క్ చేసిన వాళ్ళని కోట్ చేస్తారు. చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అవన్నీ. కాబట్టి మనం ఇప్పుడు లీవ్ చేయడం అనేది బెటర్. అన్న నేను ఒకటి విన్నాను, లైక్ మీరు ఫ్యూచర్లో పాలిటిక్స్లోకి రావాలని లైక్ ఎందుకు అనిపించింది అట్లా? ఎందుకు అనిపించింది అంటే మా తాత రాజకీయంలో లేడు, మా నాన్న లేడు, నేను కావాలనుకుంటున్నా. ఓకే. ఎందుకంటే ఈ దేశాన్ని ఇప్పటివరకు పరిపాలించినంత అగ్రకుల పొల్లే. వాడు పరిపాలిస్తాడు, వాని తండ్రి పరిపాలిస్తాడు, వాని కొడుకు పరిపాలిస్తాడు, వాళ్ళ మనవలు కూడా పరిపాలన చేస్తారు. అట్టడు కులాల్లో పుట్టినప్పుడు మనని అంచివేసేలు 100 సంవత్సరాలు మనకు విద్యనియలే. ఇప్పుడిప్పుడే మనకు తెలివి వస్తుంది. తెలివి వచ్చినప్పుడు మనం ఎన్నికల్లో నిలుచుంటే మనని ఎట్లా ఓడగొట్టాలని వాళ్ళు మంచిగా ప్లాన్ చేస్తారు. ఓకే. కాబట్టి నేను యూత్కి ఒకటే అప్పీల్ చేస్తున్నా, అందరు రాజకీయాలు చేయండి. మనం రాజకీయాలు చేస్తేనే ఈ అగ్రకులపోళ్ళు మన జోలికి రారు. మనం కనుక రాజకీయాలు చేయకపోతే మనని గిట్లనే బానిసలు చేస్తారు వాళ్ళు. మీకు చేతనేంతగా సర్పంచ్ అయితే సర్పంచ్, ఎంపీటీసీ అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే అయినా ఎంపీనా మీ స్టాండర్డ్, మీ వ్యక్తిగత అభిప్రాయం. సో మీకు ఏది నచ్చితే ఆ విధంగా మీరు పోటీ చేయండి. సో రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది బహుజనులే. ఆ నమ్మకం నాకున్నది. తప్పకుండా ప్రజలు కనుక ఆశీర్వదిస్తే ఏదో ఒక రోజు చట్టసభలోకి వెళ్తానన్న నమ్మకం నాకున్నది. ఈ సందర్భంగా నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా, ఉదాహరణ చెప్తా. క్యాస్టిజం అంటే ఎట్లుంటుందో చెప్తా. మనకు పటంచెరు నుండి నీలం మదన్న పోటీ చేసిండు, సూర్యాపేట నుండి ఒట్ట జానయ్య యాదవ్ అని పోటీ చేసిండు. ఈ ఇద్దరు ఓడిపోయారు, ఇద్దరు బీసీలే. పాలకుర్తి నుండి ఒక మహిళ ఎమ్మెల్యే అయింది. సో మనం సంతోషపడాలి, ఒక మహిళ యంగ్ ఏజ్లో ఎమ్మెల్యే అయినందుకు కూడా మనం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం యశస్విని రెడ్డి కాకుండా ఒక కుమారాయనో, కమరాయనో, ఒక చాకలాయనో, మంగళాయనో
ఒక అవసరాన్ని నిలుచుంటే ఒక మహిళ ఆ కులాల నుండి వచ్చినటువంటి ఒక మహిళ నిలుచుంటే ఎమ్మెల్యే అవుతుందా పాలకుర్తిలో యశస్విని రెడ్డి ప్లేస్లో? అంటే కులాలు ఇంకా కులాల పిచ్చి అట్లా ఈ ఇట్లా కుల ఉన్నదని పిచ్చి మీరు పోతలేదు అనుకుంటున్నారా? మనకు. మీరు అనుకుంటున్నారా? అనుకుంటలేను నేను. హ్మ్. ఈ కుల పిచ్చి వల్లనే దేశం నాశనమైంది. హ్మ్. ఇంకా ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేయాలంటే ఈ కుల పిచ్చి పెంచుకోండి. ఈ ఓకే. దేశాన్ని బాగుపరచాలనుకుంటే కొద్దిగా కులం అనేది పక్కకు పెడితే అందరూ సమానం అని మనం అంటున్నాం కదా రెగ్యులర్‌గా. హ్మ్. కొద్దిగా ఇవన్నీ పక్కకు పెడితే మన దేశాన్ని మంచిగా బాగుపరుచుకోవచ్చు. ఎంతసేపు మనం మీ కొడుకు ఎక్కడనంటే యూఎస్‌లో ఉన్నాడు అంటాం. హ్మ్. వాడు చెప్తాండా అమెరికన్ సిటిజన్స్ దగ్గర వెళ్ళి హ్మ్. మీ కొడుకు ఎక్కడనంటే ఇండియాలో ఉన్నా అని చెప్తాండా? మరి ఎందుకు మన దేశాన్ని అట్లా మనం బాగుపరచుకోలేకపోతున్నాం? ఓకే. కాబట్టి పాలిటిక్స్ అనేటివి మనల్ని రూల్ చేస్తాయి రెగ్యులర్‌గా. హ్మ్. సో, మన జీవితాలు మారాలంటే మనం కూడా పాలిటిక్స్ చేయాలి. ఓకే. కొద్దిగా టైం పట్టొచ్చు. తప్పకుండా మనకు కూడా ఒకరోజు అవకాశం వస్తది. థాంక్ యూ అన్న. థాంక్ యూ ఫర్ కమింగ్. థాంక్ యూ బ్రదర్.